సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పాండవుల చెరువు గట్టు మీద వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించే ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు విజయవంతం చేయాలని మామిడి రాములు స్వామి అన్నారు. శనివారం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద హనుమాన్ స్వాములు, హనుమాన్ భక్త బృందంతో కలిసి మామిడి రాములు మాట్లాడుతూ, ఎంతో మహిమాన్విత దేవాలయం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వచ్చే నెల 1వ తారీఖు శనివారం రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి విఠల సాయికృష్ణ శర్మ, గుంటుకు భిక్షపతి, నల్లవల్లి జనార్దన్ రెడ్డి, గంగిశెట్టి కృష్ణ, హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు. 1/6/2024 రోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి. కావున కార్యసిద్ధి ఆంజనేయ స్వామి పాండవుల చెరువు కట్టపైన ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. కార్యక్రమ వివరములు: ఉదయం 1/6/2024 శనివారం రోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, స్వస్తివాచనము, దేవతా ఆహ్వానం ఉంది. 9 గంటల నుండి అష్టోత్తర శతమాను సూక్త అభిషేకం, 11 గంటలకు పంచగుండాత్మక హనుమాన్ మూలమంత్ర హోమము, 12 గంటలకు మూల విరాటుకు ప్రత్యేక పుల పుష్పాలతో అలంకరణ. స్వాములందరూ రాగలరు. తదుపరి మధ్యాహ్నం 1 గంటలకు స్వాములకు వచ్చిన వాళ్ళకు, భక్తులకు, స్వాములకు అన్నప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. కావున స్వాములు అధిక సంఖ్యలో వచ్చి ప్రోగ్రాంను జయంతి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని కోరుచున్నాం. జై హనుమాన్.